6 న్యూస్. గణపతి నవరాత్రుల వేడుకల్లో భాగంగా గణపతి విగ్రహదాత మహా అన్నదాత ప్రదాతలు పాటి రాజు రాధిక అందివ్వగా హన్మకొండ శ్రీ లక్ష్మీ గణపతి మండల అధ్యక్షులు వీరమనేని సోమేశ్వర్ ఆధ్వర్యంలో మంగళవారం 12వ గణనాథుని మండపం వద్ద గణపతి పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ నల్ల స్వరూపారాణి సుధాకర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బంక సరళ, సంపత్ యాదవ్, శ్రీలక్ష్మి గణపతి మండల్ కమిటీ నాయకులు, విద్యానగర్, గాంధీనగర్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి గణనాథుని ఆశీస్సులు అందజేశారు. పూజా కార్యక్రమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ నల్ల స్వరూపరాణి సుధాకర్ రెడ్డి, బంక సరళ, సంపత్ యాదవ్, వీరమనేని సోమేశ్వర్, నాగపురి సమ్మయ్య, కాసగాని జగన్ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల సత్యనారాయణ, కోరుట్ల రమేష్, ఎల్లావుల సతీష్, శ్రీలక్ష్మి గణపతి కమిటీ నాయకులు, మహిళా మనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. गणेश महाराज की కమిటీ సభ్యులకు, విగ్రహదాతలకు, అన్నదానం దాతలకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మాకు విద్యానగర్ కమిటీ 3 days బ్యాక్ చేసి ఇందాక కూడా చేశారు ఫోన్లో, అన్నదానం రండి మేడం అని. వాళ్ళకు కృతజ్ఞతలు, విజయనగర్ కమిటీ వాళ్ళకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మన 57 డివిజన్లో ప్రతి కాలనీ తిరుగుతూ అందరూ వినాయకులు హ్యాపీగా చేసుకోవాలని, సంతోషంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతోటి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, ఆ విఘ్నేశ్వరుని విఘ్నాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ ఈరోజు విద్యానగర్ ఇందాకనే అమరావతి నగర్ లో చేసి ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. నేను అన్న చెప్పినట్టు ఇక్కడ రోడ్లు కూడా మీకు శాంక్షన్ చేసినామన్నా త్వరలోనే పడతాయి. రోడ్లు ఒకటి, ట్రైన్లు ఒకటి కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే మీకు తెలుసు, అంతకుముందు కూడా చేసినాం కానీ కొంచెం ఆటంకుల వల్ల నిలిచిపోయింది. మీకు అందరికీ తెలుసు, శాంక్షన్ కూడా అయిపోయింది, కంపల్సరీ చేసాం. అలాగనే దేవుని కోరుకున్న కాలనీ ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ
ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు 12వ సంవత్సరం చేస్తున్నారు. 7వ రోజు సందర్భంగా ఇక్కడ ఆ మహాన్నదాన ప్రసాదాన్ని కూడా చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన కాలనీవాసులకు మరియు స్వరూపరానక్కయ్య గారికి మరియు తదితరులందరికీ కూడా నా నమస్కారాంజలిలు. ఇక్కడ ఇది రాజకీయం కాదు, అభివృద్ధి విషయం మాట్లాడుకోవద్దు, ప్రజల గురించి మాట్లాడుకుందాం. ప్రజలందరూ సుఖ సంతోషంతో మంచిగా ఉండాలి. ఆ విఘ్ననాథుడు అందరి జీవితాల్లో ఉన్నటువంటి విఘ్నాలను తొలగించి మన పిల్లలని అందరినీ కూడా మంచిగా వివాహాది విషయాలలోనూ మరియు మంచిగా సెటిల్ అయ్యే విషయాలలో అన్నిటికీ ఏ విఘ్నాలు లేకుండా తొలగించి మనల్ని ఆరోగ్యాలతోటి మనల్ని ఉంచాలని కోరుకుంటూ ప్రతి ఏటా మనం ఇంతే సంబరంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకోవాలి. వాడవాడల్లోనూ గణపతి ఉత్సవాలను నిర్వహించుకుంటూ మనం, ఎందుకంటే మనం చేస్తే ఈ వారసత్వం అనేది ముందు మన పిల్లలు చూస్తారు. మనమే చేయకపోతే, మనమే ఇట్లా చేయకుండా ఉంటే మన పిల్లలకి ఏం నేర్పుతాం? అట్లా ముందు భవిష్యత్తు తరాల కోసం మనం ఇవన్నీ కూడా చేసుకుంటూ మన వీలైనప్పుడు మన పిల్లల్ని కూడా ఇలా పాల్గొనేటట్టుగా, అంటే సాంస్కృతిక కార్యక్రమాలలో కానీ హోమాలలో కానీ వీటిలలో కూడా మనం పిల్లల్ని పాల్గొనే విధంగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను నమస్కారం మరొకసారి. కళ్యాణ మండలి ఈ 12వ సంవత్సరం ఇక్కడ మన విఘ్నేశ్వర స్వామి స్టార్టింగ్ లో ఇక్కడ మన కాలనీవాసులు రమేష్ కోరుట్ల ఎల్లాడ సతీష్ గారు ఇద్దరు ఇక్కడ ప్రారంభోత్సవం చేసినారు. వీళ్ళు ఏ ముహూర్తాన దీన్ని స్టార్ట్ చేసినారో కానీ ఎల్లవేళలా కొనసాగుతూనే ఉన్నది. ఇలాగే కొనసాగాలని ఆ దేవుడు వాళ్లకు ఆయుధాలు ఇవ్వాలని కోరుచున్నాము. ఇలాగనే మన కమిటీ ఈ 12వ సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఘనంగా, అనుకున్న దానికంటే ఎక్కువ రీతిలో మనకు జన సమీకరణ వచ్చి చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ కాలనీకి సహకరించినటువంటి పక్కకుండే పార్టీ రాధిక గారు మాకు ఈ సంవత్సరం 100% విఘ్నేశ్వరి దాతగా ఉండి మరియు అన్నదాతగా కూడా వాళ్ళు ముందుకు వచ్చినందుకు వారిద్దరికి కూడా విఘ్నేశ్వర స్వామి తరఫున నేను ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వంచ అందరి తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే వారు చాలా ధైర్యంగా ముందుకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నాయండి. ఇలాగనే మన కాలనీ వాసులందరూ కూడా పేరు పేరున అందరికీ కాసగాని జగన్ గౌడ్ గారు కానీ, ఇలాగనే సతీష్, రమేష్, సమ్మయ్య గారు, ఇలాగనే అందరూ మన కాలనీ పేరు పేరునంతా చెప్పాలంటే ఇబ్బంది. అలాగనే మాకు పిలువగానే కార్పొరేటర్ నల్ల స్వరూపరాజు గారు పిలువగానే వచ్చినందుకు చాలా సంతోషం అండి. అలాగనే బంక సంపత్ సరళ కూడా పిలువగానే వచ్చి మా ఆశీర్వాదం ఇక్కడ గణపతి దగ్గర తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాగనే మా కాలనీకి ఎప్పటికీ మీరు వచ్చి మా చిన్న కాలనీ అయినా కానీ ఒక్క గంట కనిపెట్టి ఇలా మమ్మల్ని తీసుకుపోవాల్సిందిగా కూర్చున్నాము. సంపత్ సరళ గారికి, స్వరూపరాజు గారికి, ఎందుకంటే మా చిన్న కాలనీగా ఏమున్నతి అని వదిలిపెట్టాము. వదిలిపెట్టకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచున్నాము. చిన్న కాలనీ చాలా పెద్దగా అవుతుంది. రేవంత్ రెడ్డి ఊరు చిన్న పల్లెటూరు, కేసీఆర్ చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరుతోనే ప్రపంచం వ్యాపించారు. మేము కూడా ప్రపంచం వ్యాపిస్తాం. అలాగనే మేము కూడా కొద్దిగా వచ్చి మనస్ఫూర్తి మమ్మల్ని ఆశీర్వదించి కొద్దిగా డెవలప్ చేయాలని ఆ దేవుడు వినాయకుడు కోరుతున్నాము. వచ్చిన అమ్మలక్కలకు, ఆడవాళ్లకు ఒకటి సాంప్రదాయంగా చిన్న మనం ఏంటంటే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సాంప్రదాయంగా వినాయకుని దగ్గరికి దుస్తులతోని మన పిల్లలకు నేర్పవలసిందిగా మనం మరీ కోరుతున్నాను. అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మన సాంప్రదాయ దుస్తులతోని మన పిల్లలకు నేర్పవలసిందిగా మరీ కోరుతున్నాను. ఈ ఇంతతో నేను విద్యాసాన్ని ముగిస్తున్నాను. విద్యానగర్, గాంధీనగర్, హన్మకొండ వాసులు నిర్వహించు 12వ ఉత్సవ భాగంగా ఈ రోజు 7వ రోజు. ఈ రోజు మహా అన్నదానము శ్రీ పాటి రాజు, రాధిక వాళ్ళ పిల్లలు మన జిల్లే. మరి ఈ రోజు మహా అన్నదానం కూడా వాళ్ళు నిర్వహించినారు. ఈ సందర్భంగా మనము మన అతిథులుగా నల్ల స్వరూపరాణి, మన ప్రాంతీయ మన కాలనీ కార్పొరేటర్ గారు, అదేవిధంగా మన పంక శ్రీమతి సరళ సంపతి యాదవ్ గారిని, అదేవిధంగా మన జగనన్న కాసాని జగనన్న గారిని అతిథిగా మనం పిలుచుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం పూట ప్రార్థన జరిగింది. తర్వాత ఈ రోజు అన్నదానం చేసినటువంటి ఆహార పదార్థాలన్నీ ఆ దేవునికి నివేదించినాము. ఇప్పుడు కొద్దిసేపట్లో మహా అన్నదానం జరుగుతుంది కాబట్టి మన కాలనీవాసులు మొత్తం కుటుంబ సభ్యులు, కాలనీవాసులు కాకుండా ఇతరులు కూడా వచ్చి అన్నదానాన్ని ప్రసాదాన్ని స్వీకరించగా కోరుతున్నాము. ఇప్పుడు మన కళ్యాణం మన మండపం దగ్గరికి వచ్చిన
శ్రీమతి నల్ల స్వరూపరాణి గారు, మరి కార్పొరేటరు, అదేవిధంగా బంక సరళ సంపద యాదవ్ గారిని దేవుని ఉద్దేశించి కాలనీ విషయాలు కూడా ఏమైనా ఉంటే డెవలప్మెంట్ గురించి కూడా చెప్పినా తప్పేం లేదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని ప్రతిష్ఠించుకొని 12 ఇయర్స్ అవుతుంది. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మనం ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. మన కాలనీ పెద్దలు, అన్నలు, చెల్లెలు అందరూ సహకారంతో విజయవంతంగా 12 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నాం. మన బంకా సంపత్ యాదవ్ మేడం గారు, స్వరూపారాణి మేడం అందరూ ప్రతి సంవత్సరం మనను వినాయక ఉత్సవాలకు వచ్చి మనల్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో మనం ఘనంగా మన నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. కావున ప్రతి సంవత్సరం మన కాలనీ ప్రజలు అందరం ఇదే విధంగా ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసి దీన్ని తరతరాలుగా జరుగుతున్న ఉత్సవాన్ని ముందుకెళ్లేటట్టు చేసి దీన్ని ఇదే విధంగా కంటిన్యూషన్ చేసి మనందరం కలిసిమెలిసి ఉండి మన కాలనీకి సంబంధించిన ఏ విషయాన్నైనా మనం కలవడం వల్ల సంబంధాలు పెరగడంతాయి. అందరికి ఒకరికొకరు తెలుసుకోవడం జరుగుతుంది. అందరికీ మంచి ఉద్దేశంతో ఉండడం వల్ల రోజుకు సమృద్ధమైన ఆలోచనలు జరగడం జరుగుతుంది. ఇదే విధంగా మనం అందరం కలిసి ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ మీకు నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.